హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలెనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో మిర్చి కర్రీ అండి. మిర్చి అంటే మామూలు మిర్చి కాదండి, బజ్జీ చేసుకునే మిర్చి. మనం బజ్జీలకి మిర్చి తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతుంటాయి కదా, సో ఆ బజ్జీతో నేనైతే కర్రీ చేసేసాను. చాలా చాలా బాగుంటుందండి. స్పైసీనే ఉండదండి. ఇలా చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఒక 5 బజ్జీ మిర్చి తీసుకున్నానండి. ఇలా లావుగా ఉంటాయి కదా బజ్జీ మిర్చి, ఇవి తీసుకున్నాను. వీటిని గింజలు తీసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు కొంచెం వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం మగ్గాలండి ఇవి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మిరపకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలాగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే గింజలన్నీ తీసేసి కట్ చేశాను. పిల్లలైతే కారం అంటారు కాబట్టి గింజలన్నీ తీసేసాను. మీకు కావాలనుకుంటే గింజలు అలానే ఉంచేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్, వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయాలి. కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇందులో మనకి చట్నీ పప్పు ఉంటుంది కదా, అది నేను బరగ్గా మిక్సీకి వేసేసి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ చట్నీ పప్పు పొడి వేసినందువల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుందండి. ఈ పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి చివరిగా దించే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, రెడీ అయిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి మిర్చి కర్రీ, బజ్జీ మిర్చి కర్రీ. చాలా బాగుంటుందండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.